హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా ఉండే రణపాలాకు పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. అందరూ చూపిస్తున్నారు, చెప్తున్నారు, కానీ ఎవరు చూపించట్లేదు రణపాలాకు పప్పు ఏ విధంగా చేయాలో. యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిసారి మనమే చూపిస్తున్నాం. ఆకుని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే రణపాలాకుని కొంచెం మందంగా ఉండాలి, దళసరిగా పట్టుకుంటే అట్లా తుంచినప్పుడు ఇలా సౌండ్ రావాలి. అవి పుల్లగా ఉంటాయి అన్నమాట. ఆకు పలచగా ఉన్నప్పుడు అవి వగరుగా చేదుగా ఉంటాయి. అలాంటి ఆకుని తీసుకోవద్దు, కొంచెం మందంగా ఉన్న ఆకుని తీసుకోండి. చూడండి, ఆకుని ఇలా తుంచినప్పుడు ఇలా సౌండ్ రావాలి. ఇలాంటి ఆకుని మాత్రమే పప్పుకి వాడుకోవాలి. పప్పులోకి కావాల్సిన పదార్థాలు: 2 టమోటాలు, మన కారానికి సరిపడా మిర్చి, అంటే మనం ఎంత కారం తింటామో దానికి సరిపడా పచ్చిమిర్చీలు, కందిపప్పు, కొన్ని రణపాలాకులు. ఇప్పుడు పప్పు తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పు 1 టీ గ్లాసులు, 2 కట్ చేసుకున్న టమోటాలు, ఒక 5-6 పచ్చిమిర్చీలు మొత్తం కలిపి కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. పప్పు ఉడికేలోపు మనం రణపాలాకుని సన్నగా తరిగి పెట్టుకుందాం. అలాగే పోపు వేయటానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, ఇంగువ. పప్పు ఇలా 3 భాగాల వరకు ఉడకాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న రణపాలాకులు వేసి, వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసి మూత పెట్టి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టాక 2-3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసేయాలి. కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి పప్పు చూడండి ఎలా ఉడికిందో. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు, తగినంత ఉప్పు వేసి పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి. పప్పు ఎనిపిన తర్వాత ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం పప్పుకి తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, ఇవి వేగిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవి వేసుకొని కలియబెట్టాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలు 2, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1 వేసుకొని బాగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో ఈ పోపు మాడిపోకుండా కలబెడుతూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేగిన తర్వాత ఇందులో 1 అర స్పూను ఇంగువ వేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపు బాగా వేగింది. పప్పులో వేసేసుకొని కలియబెట్టుకోవాలి. కలియబెట్టి మళ్ళీ స్టవ్ మీద పప్పు పెట్టి అది గొడగొడ అనే వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసేయాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రణపాల ఆకుపప్పు రెడీ. ఈ పప్పు చపాతీలోకి, అన్నంలోకి దేనికైనా బాగుంటుంది. ఇందులో చింతపండు వేయకూడదు, ఎందుకంటే రణపాల ఆకు పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు వేయకూడదు. ఇప్పుడు మన టేస్టీ రణపాల పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.